దళిత గిరిజన వర్గాలు జరిగిన వారిపై కేసులు వేసి అక్రమ కేసులు వేసి మరి జైలు పంపడం, జైల్లో కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చాలా అవమానకరం చర్య ఇది. దానికి అనుగుణంగా ఈ రోజు అంబేద్కర్ గారికి, రాజ్యాంగ రచన అంబేద్కర్ గారికి ఈ రోజు నేతృత్వం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే లలితల ప్రజలు ఏం తప్పు చేసి వాళ్ళ భూమి వాళ్ళది, మేము ఇయ్యం అన్నందుకు, వాళ్ళకు రేటు పడతలే అని చెప్పినందుకు వాళ్ళు మేము ల్యాండ్ అక్విజిషన్ కాకుండా చేయడం కోసం వాళ్ళంతా మేము ఇయ్యం భూమి ఇయ్యం చెప్పి పట్టుబట్టిరు. ఎవరికైనా కూడా ఈ రోజులలో భూమి అనేది చాలా ముఖ్యం, పని చేసుకుంటే బతికేటోళ్ళు. అలాంటి వారికి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ చేయడం ద్వారా వాళ్ళు ముందుకు రాలేదు. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే కంపల్సరీ కావాలంటే వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపి చేయాలి. కానీ దౌర్జన్యంగా రాత్రిపూట ఇళ్ల మీద పోయి కొట్టడం, పట్టుకొచ్చడం, జైళ్ళలో వేయడం, మరి ఇప్పటికి కూడా వాళ్ళు అట్నే జైల్లోనే ఉండు. అలాగే మాజీ ఎమ్మెల్యే గారిని కూడా మరి ఘోరమైన ఎక్కడో పారిపోయే విధంగా ఎవరిలో టెర్రరిస్టులు పట్టుకున్నట్టుగా ఏదో పార్కు అక్కడ పట్టుకోవడం, ఇవన్నీ చర్యలు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఖండిస్తున్నాం. తొందరగా వాళ్ళందరినీ కూడా జైలు నుంచి విడుదల చేయాలి. లేకపోతే ఈ కార్యాచరణ ఇంకా ముందు కూడా ఉంటుందని కోరుకుంటున్నాం.